వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ టాపిక్లో స్త్రీ యొక్క రాశి చక్రంలో కొన్ని ప్రధానమైన విషయాల గురించి తెలుసుకుందాం. కావున మనం ఈ ఆస్ట్రాలజీ టాపిక్లోకి వెళ్ళటానికి ముందు ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు, ఆస్ట్రాలజీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అందటానికి ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక మనం ఈ టాపిక్లోకి వస్తే, స్త్రీ జాతకంలో కొన్ని ప్రధానమైన విషయాలను చెప్పుకున్నాం కాబట్టి 8వ స్థానంలో కుజ గురు శుక్ర గ్రహాలు ఉంటే ఆ జాతకురాలికి వివాహానికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఖచ్చితంగా అబార్షన్ అవుతుందని చెప్పవచ్చు. అంటే ఈ జాతకురాలికి వివాహానికి ముందే లవ్లో పడుతుంది, ప్రెగ్నెన్సీ కూడా వస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ కూడా నిలవదని కూడా చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మరొక రూలు, చంద్ర శని గ్రహాలకు 8వ స్థానానికి సంబంధం ఏర్పడి రాహు కుజ గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే, లేక ఈ చంద్రశని గ్రహాలు రాహు కుజ గ్రహాల యొక్క నక్షత్రాలలో స్థితి అయినా ఆ జాతకురాల యొక్క భర్త చనిపోయే అవకాశాలు ఉంటాయని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా 100% రూలేనండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరొక రూల్ అండి, స్త్రీ జాతకంలో 5వ స్థానానికి కుజ సూర్య శని గ్రహాల సంబంధం ఉండి, అలాగే 7వ స్థానానికి సూర్య రవి గ్రహాలతో సంబంధం ఉంటే, అలాగే 8వ స్థానానికి గురు శని గ్రహాల సంబంధం ఉండి ఆ జాతకురాలికి ప్రెగ్నెన్సీ వచ్చిన 2 నెలల్లోనే గర్భస్రావం అవుతుందని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మరొక రూల్ అండి, స్త్రీ జాతకంలో 7వ స్థానానికి శనిగ్రహ సంబంధం ఉండి ఈ శనిగ్రహానికి చంద్రగ్రహంతో చాలా బలంగా సంబంధం ఏర్పడితే ఆ జాతకురాలికి 35 ఇయర్స్ తర్వాత వివాహం జరుగుతుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మరొక రూల్ అండి, స్త్రీ జాతకంలో 5వ స్థానానికి శుక్రగ్రహ సంబంధం ఏర్పడి కేంద్ర స్థానాలలో రాహుకేతు గ్రహాలు ఉండి ఈ రాహుకేతు గ్రహాలు అదనంగా శుక్రగ్రహం యొక్క ప్రభావంలో ఉంటే వివాహానికి ముందే గర్భవతి అవుతుందని చెప్పవచ్చు. ఇది కూడా ఖచ్చితంగా 100% రూలేనండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే స్త్రీ జాతకంలో 7వ స్థానానికి శనిగ్రహ సంబంధం ఉండి సూర్య కుజ మరియు శుక్రగ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకురాలికి ఖచ్చితంగా 2వ వివాహం జరుగుతుందని చెప్పవచ్చు. మరి ఈ రూల్స్ అన్ని ఎలా చూడాలండి? నేను చెప్పిన ఈ రూల్స్ అన్ని డైరెక్ట్గా ఆ స్థానంలో ఉన్న వర్తిస్తాయి. అలాగే నేను చెప్పిన రూల్స్ అన్ని ఆ స్థానాధిపతి యొక్క నక్షత్రాలలో ఉన్న పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే ఈ గ్రహాలు ఆ స్థానం యొక్క డిగ్రీలకు 8 డిగ్రీల లోపులో ఉన్న ఈ రూల్స్ వర్తిస్తాయండి. కాబట్టి మీరు ఈ రూల్స్ చెక్ చేసేటప్పుడు ఈ ఆస్ట్రాలాజికల్ డిగ్రీస్ కాన్సెప్ట్ను కూడా పరిగణలోకి తీసుకోండి. నేను ఈ విషయం గురించి ప్రతి వీడియోలో చెప్తున్నానండి. చాలామంది స్త్రీ జాతకాలలో నేను చెప్పిన ఈ రూల్స్ డైరెక్ట్గా మ్యాచ్ కాకపోయినా నేను చెప్పిన ఈ ఆస్ట్రాలాజికల్ డిగ్రీస్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయండి. మరొక వీడియోలో మరిన్ని ఆస్ట్రాలజిక్ టెక్నిక్స్తో మీ ముందుంటాను. మీకు ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ కోర్సులో కేపీ మరియు నాడీ పద్ధతిలో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.